ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అసలు ఏంటి? తన సొంత ఆలోచనలను పదును పెట్టి తనకంటే ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి రిస్క్ తీసుకొని సంపాదించేటువంటి మార్గాన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనే వర్డ్‌ని ఒకప్పుడు వ్యాపారం అనేవాళ్ళు, దాని తర్వాత మోడర్న్‌గా బిజినెస్ అన్నారు, ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అంటున్నారు. అసలు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి? చాలామంది ఈ రోజులలో ఎంటర్‌ప్రెన్యూర్‌కి, బిజినెస్‌కి, వ్యాపారానికి ఈ వర్డ్స్‌కి మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే అవుట్డేట్ అవ్వడం, అప్డేట్ అవ్వడం. అప్డేట్ అయిన వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో తెలుస్తుంది. అవుట్డేట్ అయిన వాళ్ళకి ఇంకా బిజినెస్ అనే వర్డే పట్టుకొని వేలాడుతున్నారు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది తన ఓన్గా రిస్క్ తీసుకొని తన ఆలోచనలు పెట్టుబడిగా పెట్టి ఆదాయాన్ని అన్వేషించేటువంటి మార్గాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక స్ట్రీట్లో కానీ, ఒక సిటీలో కానీ, ఒక యంగ్ పర్సన్ కానీ ఆయనకున్నటువంటి ఒక బిజినెస్ ఆలోచనను దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఒక టీ స్టాల్ పెట్టడం, అలాగే ఒక కూరగాయల వ్యాపారాన్ని స్టార్ట్ చేసి కమ్యూనికేట్ అవుతూ బిజినెస్ని ఎలా లాభాలు ఆర్జించాలి దానిపైన ఫోకస్ పెట్టడం, ఇందులో రిస్క్ మాత్రం చాలా ఉంటుంది. ఇక్కడ ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? ఎంప్లాయ్మెంట్ అంటే జీతం కోసం పనిచేస్తాడు, ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. అలాగే తన కోసం పనిచేస్తాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే డబ్బును సంపాదించడానికి అపరిమితమైనటువంటి లిమిటేషన్స్ అనేవి ఏమి ఉండవు. అదే జీతానికి వస్తే ఒక ఫిక్స్డ్ సాలరీ మనకు ఫిక్స్ అయి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే చాలా రకాల మార్గాల ద్వారా తన ఆలోచనలకు పదును పెట్టి తన ఆలోచనలు ఇంప్లిమెంట్ ప్రాక్టికల్గా చూపిస్తూ ఒక బిజినెస్ని క్రియేట్ చేసి రిస్క్ తీసుకొని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్స్ ద్వారా కావచ్చు, అంటే ఇది ఒక రకమైనటువంటి స్కిల్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు వ్యాపారం గుడ్డిగా ఉండేటివి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో, ఈ కాంపిటేటివ్ జనరేషన్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమైపోయింది. కానీ చాలామంది ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారంటే ఒక 6 months పెట్టి, 1 year పెట్టి, ఇంకా నాకు అసలు నా వల్ల అవ్వట్లేదు, నేను లాస్ అయిపోతున్నానని ఒక చిన్న అభద్రత భావంతో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. కానీ బిజినెస్ అంటే ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి. ఎక్స్పీరియన్స్తో ఎంత పేషెన్స్గా ఉండి బిజినెస్ని అంతా ఎక్స్పాండ్ చేసుకొని సోషల్ మీడియా కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకునే విషయంలో కావచ్చు, మనకు ఉన్నటువంటి కస్టమర్స్ని ఏ రకంగా అట్రాక్ట్ చేసుకోవాలి, బిజినెస్ని ఏ రకంగా తీసుకుపోవాలి, అసలు ప్రజలలో నా బిజినెస్ గురించి నా స్టార్ రేటింగ్ ఎలా ఉంది, అసలు ఫీడ్బ్యాక్ ఎలా ఉందని తీసుకున్నప్పుడు మాత్రమే ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా తన యొక్క బిజినెస్లో రాణించగలుగుతాడు. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.